నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఇవాళ ఒక డిఫరెంట్ టాపిక్ అనుకున్నాను. ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఆడియన్స్ అనేవాళ్ళు, అదేవిధంగా ఈ ఇంటర్నెట్లో కూడా వాట్ ఆర్ ద 15 మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అనే దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ క్లోజ్లో ఉన్నప్పుడు లేదంటే షట్డౌన్లో ఉన్నప్పుడు ట్రేడింగ్ అనేది చేయొచ్చా అని ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ గురించి మరి మీరేం చెప్తారు? బేసికల్గా ప్రపంచంలో ఎక్కడైనా సరే స్టాక్ మార్కెట్స్ డైలీ 6.5 అవర్స్ రన్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్స్ అయితే 6 అవర్స్ లేదా 6.5 అవర్స్ రన్ అవుతాయి. ఇండియాలో అనుకోండి అది మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు రన్ అవుతుంటుంది. 9:15 నుంచి 3:30 వరకు ఆ టైంలో మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు. కాబట్టి మీ ఆర్డర్ అనేది లైవ్లోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతకుముందు 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఇచ్చే ఆర్డర్ జీటీటీ అని ఉంటుంది, గుడ్ టిల్ ట్రిగ్గర్ అంటారు దాన్ని. ఆ ఆర్డర్ కనుక ఇస్తే మీ ఆర్డర్ వ్యాలిడిటీ 1 ఇయర్ వరకు ఉంటుంది. అందుకని లైవ్ మార్కెట్లోనే ఆర్డర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, మీరు కనుక ఆఫ్లైన్లో కనుక ఆర్డర్ ఇవ్వాలనుకుంటే దాన్ని ఏఎంఓ ఆర్డర్ అంటారు, ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఆర్డర్ అంటారు. ఆ ఆర్డర్ కనుక మీరు ఇస్తే మీ ఈ పెండింగ్లో ఉన్న ఆర్డర్స్ మొత్తాన్ని ఏంటంటే బ్రోకర్స్ కలెక్ట్ చేసేసి మార్నింగ్ ప్రీ మార్కెట్ ఓపెన్ అంటారు, మార్నింగ్ 9 to 9:15 మధ్య. ఆ టైంలో ఈ పెండింగ్లో ఉన్న ఆర్డర్స్ మొత్తం తీసుకొని బ్రోకర్స్ సిస్టంలో పుష్ చేస్తాడు. అందుకని మీ ఆర్డర్ మేబీ 9-12 దగ్గరనే ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. బట్ ఆర్డర్ టైప్ ఏమై ఉండాలా? ఏఎంఓ ఆర్డర్ అయి ఉండాలి. ఏఎంఓ ఆర్డర్ టైప్ అయి ఉండాలి. అది ఇవ్వటం ద్వారా మనం మార్కెట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఆక్షన్ అంటే ఏముండదు. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అంటే ఏముండవండి. ట్రాన్సాక్షన్స్ ఏముండవు. అందుకని మీరు 4 o'clock తర్వాత నుంచి మరుసటి రోజు మార్నింగ్ 9 o'clock లోపు వరకు కూడా ఏఎంఓ ఆర్డర్ ద్వారా మనం ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఓకే, చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళ కంపెనీస్లో స్మార్ట్ ఫోన్స్ లేదా ల్యాప్టాప్స్ అలౌ చేయరు. అలాంటి వాళ్ళు ఏదైనా బై చేద్దామన్నా సెల్ చేద్దామన్నా ఎక్కువ శాతం ఈ ఏఎంఓ ఆర్డర్ని వాళ్ళు తీసుకుంటారు. తద్వారా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ సెక్టార్స్ ఆర్ దేర్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్? ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు మొత్తం ఎన్ని రకాల సెక్టార్స్ ఉన్నాయి అనేది ప్రశ్న. కోర్ సెక్టర్స్ అయితే 11 అండి. కోర్ సెక్టర్స్ అయితే 11 ఉన్నాయి. బట్ సబ్ సెక్టర్స్ అయితే నీకు అప్ టు 100 దాకా కూడా వస్తాయి నీకు. బట్ కోర్ అయితే 11 అని చెప్పాలి. సపోజ్ మన ఫినాన్స్ అని అనుకోండి, చాలా పెద్ద ఏరియా ఫినాన్స్లో. మళ్ళీ దాంట్లో ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, గోల్డ్ లోన్స్ కంపెనీస్, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇలా ఫినాన్స్ చుట్టూ చాలా రన్ అవుతూ ఉంటాయి. అట్లా కోర్ కాన్సెప్ట్స్ అయితే మాత్రం 11 సెక్టర్స్ ఉన్నాయండి. ఓకే, కోర్ కాన్సెప్ట్లో సబ్ సెక్టర్స్ అయితే మాత్రం రఫ్గా అరౌండ్ 100 దాకా కూడా ఉండొచ్చు. బట్ కోర్ ప్రకారం చూసుకుంటే 11. సో అందుకే మనం నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంజీసీ ఇట్లా పేర్లు పెడతాం కదా, అవన్నీ కోర్ సెక్టర్స్ అనమాట. సో మనం అలా చూసుకుంటే 11 సెక్టర్స్ ఉంటాయి. అందులో ఇండియాలో ఫేమస్ అంటే మాత్రం నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ అండ్ ఫైనాన్షియల్ నిఫ్టీ, ఎఫ్ఎంజీసీ నిఫ్టీ ఎఫ్ఎంజీసీ, తర్వాత నిఫ్టీ అదే పిఎస్సి అంటారు, అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, వాటి మొత్తం అది. తర్వాత ఇంకా ఫార్మా, నిఫ్టీ ఫార్మా, ఇలాంటి ఫినాన్స్ కంపెనీస్ ఇవన్నీ కలిసి ఉంటాయి అనమాట. మొత్తం మీద 11 సెక్టార్స్ ఉంటాయి, కోర్ సెక్టార్స్ అయితే మాత్రం. మరో క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దేర్ ఎనీ టైమ్ ఫర్ బయింగ్ షేర్స్ ఆర్ డూయింగ్ ఏ ట్రేడ్? పర్టికులర్ టైమింగ్ ఏదన్నా ఉంటుందా షేర్స్ కొనడానికి లేదంటే ట్రేడ్ చేయడానికి? మీరు అడుగుతుంది బహుశా ఇంటర్డే ట్రేడింగ్ గురించి అయి ఉండొచ్చు. ఓకే, అండ్ బేసికల్గా ఇంటర్డే ట్రేడింగ్లో మళ్ళీ అగైన్ మనం 3 టైమింగ్స్ సూటబుల్గా ఉంటాయండి. ఒకటి, మార్నింగే మార్కెట్ ఓపెన్ అవుతుంటని వితిన్ 5 minutesలో ఎంటర్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, లేదా గ్యాప్ అప్ ట్రేడింగ్, లేదా గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్, అలాంటి బేస్గా తీసుకొని ట్రేడ్ చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ వాళ్ళు, ఎందుకంటే మార్నింగ్ మూమెంట్ చాలా బాగుంటుంది. అందుకని ఎవరైనా ఆప్షన్ మార్కెట్ చేసేవాళ్ళు, లేదా బీటీఎస్ నిన్న ఈవినింగ్ కొని ఈరోజు మార్నింగ్ అమ్ముదాం అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు ఫస్ట్ 5 minutesలోనే. వాళ్ళు కొంచెం అగ్రెసివ్ టైప్ అనమాట. మార్కెట్ ఎప్పుడు ట్రాపింగ్స్ ఉంటాయి మార్నింగ్. అంటే మార్నింగ్ కొంచెం ఒక 2 candles పైకి తీసుకెళ్ళి ట్రాప్ చేసి కిందకి పోవటాలు, లేదా గ్యాప్ అప్ ఓపెన్ చేసేసి మళ్ళీ గ్యాప్ డౌన్ తీసుకెళ్తారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు అండ్ కొంచెం అంటే మూమెంటాన్ని ఇష్టపడే వాళ్ళు ఆ టైంలో ఎంటర్ అవుతూ ఉంటారు. సో మార్నింగ్ 9:15 నుంచి అప్పటి నుంచి అప్ టు 10:30 వరకు కూడా మంచి మూమెంట్ ఉంటుంది మార్కెట్లో. తర్వాత 10:30కి మూమెంట్ కూల్ అవుతుంది. ఆ టైంలో ఎంటర్ అయ్యేవాళ్ళు రెండో బ్యాచ్ అనమాట. ఆ టైంలో ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం సేఫ్టీగా ఉంటుంది వాళ్ళకి.
అంటే మార్నింగ్ సస్టైన్ అవుతే ఎంటర్ అవుతారు అనమాట. సస్టైన్ కాకపోతే వాళ్ళు మార్కెట్లో ఎంటర్ అవ్వరు అనమాట. వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేసేవాళ్ళు. వాళ్ళు 10:30, 11 ఆ టైంలో ఎంటర్ అయ్యి మధ్యాహ్నం దాకా ఉంటారన్నమాట వాళ్ళు. తర్వాత పక్క కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఏంటంటే ఈవినింగ్ 2:00 తర్వాత ఎంటర్ అవుతారు. అంటే యూరోప్ మార్కెట్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత ఈ క్లూస్ అన్ని చూసి ఎంటర్ అవుతారు. ఈవినింగ్ ఎంటర్ అయ్యే వాళ్ళందరూ ఫుల్ సేఫెస్ట్ అనమాట మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. వాళ్ళ పర్సనాలిటీ కూడా చాలా కన్జర్వేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్, బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్స్ ఇవన్నీ అయిపోయి ఒక స్టాండర్డేషన్ వచ్చింది మార్కెట్లో. ఎందుకంటే అప్పటికే మార్కెట్లో ఒక 70%, 80% మనీ డిప్లాయ్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో మార్కెట్ రివర్సల్ ఉండదు. ఇంకా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. అంటే అప్ ట్రెండ్లో ఉందనుకోండి, అప్ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. లేదా ఆల్రెడీ బాగా డ్రాప్ అయ్యి ఉందనుకోండి, బాటమ్ తీసుకొని రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మార్కెట్ ఒక వ్యూ క్లియర్గా ఉంటుంది అనమాట. ఈవినింగ్ 2 తర్వాత చూస్తే వాళ్ళు 2 నుంచి ఈవినింగ్ వరకు ఎంటర్ అవుతుంటారు. అట్లా మనం ట్రేడింగ్లో ఐడియల్ టైమింగ్స్ అంటే మనం ఇలా అనుకోవచ్చు. 9:15 నుంచి అప్ టు 10:30 వరకు ఒక బ్యాచ్, 11 ఎంటర్ అయ్యి అప్ టు 2 వరకు ఉండేది సెకండ్ బ్యాచ్. అంటే 2 తర్వాత ఎంటర్ యూరోప్ మార్కెట్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత 2:00 ఎంటర్ అయ్యి ఈవినింగ్ 3:20 దాకా ఉండే బ్యాచ్ ఒకటి. ఈ 3 రకాల ట్రేడర్స్ అనుకోవచ్చు. ఎక్స్క్లూజివ్లీ బీటీఎస్టీ చేసేవాళ్ళు, అంటే బై టుడే సెల్ టుమారో ఆ టైప్ చేసేవాళ్ళు ఏంటంటే ఈవినింగ్ 3:20 అప్పుడు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేది అది డెలివరబుల్ స్టేట్ అనమాట. తీసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ అమ్మేస్తారు. మార్నింగ్ కాగానే ఓపెనింగ్ కాగానే అమ్మేస్తారు అనమాట. వాళ్ళని బీటీఎస్టీ ట్రేడర్స్ అంటారు. వాళ్ళ వ్యూ మార్కెట్ బుల్లిష్ అయితేనేమో బై చేస్తారు, మరుసటి రోజు సెల్ చేస్తారు. వాళ్ళ వ్యూ కనుక మార్కెట్ బేరిష్ అనుకోండి, అప్పుడు ఈరోజు సెల్ చేస్తారు ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ, రేపు మార్నింగ్ బై చేస్తారు తిరిగి. అట్లా బీటీఎస్టీ లేదా ఎస్టీబీటీ అంటారు. ఈ 2 టెక్నిక్స్ వాళ్ళు 3:20 అప్పుడు ఎంటర్ అవుతారు. 3 నుంచి 3:20 మధ్య ఎంటర్ అయ్యి వీలుంటే ఈరోజు క్లోజ్ చేస్తారు, లేదా రేపు మార్నింగ్ దాకా ఉంటారు అనమాట. అట్లా మనం ఈ 3 మేజర్గా అయితే ఈ 3 టైమింగ్స్ అనుకోవచ్చు ఐడియల్ టైం ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ సేఫ్ టు ఇన్వెస్ట్ ఇన్ అన్లిస్టెడ్ స్టాక్స్ యాజ్ ఎ బిగినర్? యాజ్ ఎ బిగినర్గా అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అనేది? బేసికల్గా బిగినర్స్కి ఈవెన్ లిస్ట్ అయిన కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం రిస్కేనండి. ఎందుకంటే వాళ్ళు బిగినర్ బేసికల్గా. బెస్ట్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అనుకోండి, సెక్యూర్ ఫార్మాట్లో మార్కెట్లో సేఫ్టీగా ల్యాండ్ అవ్వచ్చు వాళ్ళు. అలా కాదు నాకు అన్లిస్టెడ్ స్టాక్సే కావాలి అనుకుంటే మీరు ఎంతకంత ఫైనాన్షియల్ అనాలిసిస్ బాగా తెలిసి ఉండాలి. అంటే ఫండమెంటల్ అనాలిసిస్లో డెప్త్గా ఉండడం మాత్రమే సూట్ అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ వాల్యుయేషన్ బయట పబ్లిక్ దొరకవు, ఆ వాల్యుయేషన్ మెథడ్స్ మనకు దొరకవు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ ఎంతకంత ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మీకు గిట్టుబాటు అవ్వదు. ఒకవేళ మీరు ఈ ప్రైవేట్ అన్లిస్టెడ్ కంపెనీస్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కనుక బయట సపరేట్ ప్లాట్ఫామ్ దొరుకుతాయి. అంటే BSE దొరకవు, ఇక్కడ ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్ దొరుకుతాయి. అవేంటంటే unlistedcart.com అనే వెబ్సైట్ ఉంటుంది. unlistedcart.com అక్కడ కొనుక్కోవచ్చు మీరు. రెండోది జాయిన్ లీడ్ ఆఫ్ అనే వెబ్సైట్ ఉంటుంది, అందులో అమ్ముతారు వాళ్ళు. మీకు ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి అండ్ మామూలు అకౌంట్స్ ఉంటే అక్కడ మనం కొంతమంది ఏంటంటే ఎంప్లాయీస్ లేదా కంపెనీస్ వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట స్టాక్స్ని మనం. బట్ అక్కడ నెగోషియేషన్ నువ్వు చేయలేవు అండ్ వాల్యుయేషన్ నీకు ఆల్రెడీ ఐడియా ఉంటే తప్ప కొంచెం కష్టం అది. రేపొద్దున మీరు అమ్మాలి అని ఉన్నా సరే మళ్ళీ ఇన్ టైంలో అమ్మలేరు, అలాంటి ఇది ఉంటుంది. రెండోది ఈ అన్లిస్టెడ్ స్టాక్స్ కొంటే ఆ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన 6 months తర్వాత మాత్రమే మీరు అమ్మగలుగుతారు. లిస్ట్ అవ్వగానే అమ్మలేరు మీరు. అందుకని మీరు ఇది కేర్ తీసుకోండి. రెండోది ట్యాక్సేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రైవేట్ అన్లిస్టెడ్ స్టాక్స్కి ట్యాక్సేషన్ వేరు, లిస్టెడ్ కంపెనీస్లో కొంటే వచ్చే ప్రాఫిట్స్ మీద ట్యాక్సేషన్ వేరు. అందుకని ఇలాంటివి గమనించేసి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటేనే దాని జోలు పడటం బెటర్. అండ్ మీరు బిగినర్ అని చెప్తున్నారు కదా, బెటర్ టు టేక్ ద సెకండరీ మార్కెట్ అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ ఉంటే మార్కెట్లో డిస్కౌంట్లో ఉంటే 3,500 కంపెనీస్లో ఉన్న ఛాయిస్ వేరు, అన్లిస్టెడ్ కంపెనీస్లో ఉన్న ఛాయిస్ వేరు కదా. అందుకని బెటర్ టు స్టిక్ విత్ సెకండరీ మార్కెట్, అంటే NSE BSEలో ఉన్నట్టు కొనుక్కోవడం బెటర్. ఓకే, ఇప్పుడు మీరు చూశారు పేటిఎం IPOకి రాకముందు 4,000 మీద ప్రైవేట్గా స్టాక్స్ చాలామంది కొన్నారు. అది లిస్ట్ అయినప్పుడు 2,000, ఇప్పుడు లైవ్ మార్కెట్లో 600-700 ఉంది. ఎవరు బై కూడా చేయట్లేదు కూడా. అంటే దాని మీనింగ్ ఏంటంటే అన్నిటికీ హాట్ కేక్ లాగా పోవాలని రూల్ ఏం లేదనమాట. మార్కెట్ కండిషన్స్, ఆ పర్టికులర్ సెక్టార్ యొక్క కండిషన్స్, బయట ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు చాలా ఇలాంటివన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి స్టాక్ రేట్స్ని. అందుకని బిగినర్స్కి అలాంటి వాటిని అవాయిడ్ చేయమని నేను అంటాను. లేదా మీరు బ్యాక్గ్రౌండ్ ఒక ఫైనాన్షియల్ స్టూడెంట్ లైక్ CAనో లేకపోతే CSO లేకపోతే ICWనో లేకపోతే CFAనో ఇలాంటి ఏదన్నా బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఆ ఏరియాలో వాల్యుయేషన్ మెథడాలజీ మీద కొంచెం ఐడియా ఉన్నోళ్ళు అయితే యూ కెన్ టేక్ ద ఛాన్స్. అదర్వైజ్ ఐ డోంట్ రికమెండ్ గో ఫర్ అన్లిస్టెడ్. రైట్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు ఫైండ్ అండర్ వాల్యూడ్ స్టాక్స్?
అండర్ వాల్యూడ్ ఉన్న స్టాక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? వెరీ ట్రిక్కీ అండి. ఎందుకంటే ఒకళ్ళ దృష్టిలో ఎక్స్పెన్సివ్ స్టాక్ కాస్త వేరే వాళ్ళ దృష్టిలో ఇన్ఎక్స్పెన్సివ్ స్టాక్ లాగా ఉండొచ్చు. అది డిఫరెంట్ పర్సెప్షన్. బట్ కొన్ని మెథడాలజీ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసినప్పుడు ఒక పర్టికులర్ స్టాక్ యొక్క పీఈ మరీ లోలో ఉండి అండ్ ఈపీఎస్ మాత్రం చాలా ఎక్కువ ఉందనుకోండి, మనం అలాంటి వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అగైన్ మనం ఫండమెంటల్ అనాలిసిస్ రెండుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి క్వాలిటీ పారామీటర్లు, రెండోది క్వాంటిటీ పారామీటర్లు. మనం బ్యాలెన్స్ షీట్ ద్వారా ఈ క్వాంటిటీ పారామీటర్లను ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు, కంపారిజన్ చేసుకోవచ్చు. లైక్ సేల్స్ని కావచ్చు, లేదా ప్రాఫిట్స్ని కావచ్చు, లేదా ఈపీఎస్ని కావచ్చు, లేదా డెట్ టు ఈక్విటీ రేషియోస్ కానీ, లిక్విడ్ రేషియోస్ కానీ, ఇలాంటి అన్నింటిని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు వేరే వాటితో కంపేర్ చేసుకొని. బట్ క్వాలిటీ పారామీటర్లు బ్యాలెన్స్ షీట్లో దొరకవు. అది మేనేజ్మెంట్ యొక్క గట్ ఫీలింగ్, వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఎగ్జిక్యూషన్ స్కిల్స్, మళ్ళీ ఎకానమీ కండిషన్స్ అవేవి బ్యాలెన్స్ షీట్లో ఉండవు. సో ఇలాంటి పారామీటర్ని మనం కన్సిడర్ చేయాలంటే కొంచెం టఫ్ అనమాట. అందుకని బట్ స్టిల్ మీరు ఫండమెంటల్ స్కానర్స్ వాడి కంపేర్ టు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కంపేర్ చేసుకొని, లేదా అదర్ స్టాక్స్ని కంపేర్ చేసుకుంటే కనుక ఎక్కువ సేల్స్ ఉండి తక్కువ ప్రైస్ కోట్ అవుతున్న స్టాక్స్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. మెజారిటీ టైమ్స్ ఏంటంటే ఎక్కువ మంది అలాంటి స్టాక్స్ కోసం చేంజ్ చేస్తూ ఉంటారు. మల్టీ బ్యాగర్స్ అంటారు వాటిని, యాక్చువల్గా మల్టీ బ్యాగర్స్ అంటారు. బట్ ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈజీ అది. లైక్ స్క్రీనర్.in కొంచెం ఫండమెంటల్ వెబ్సైట్స్ ఉంటాయండి ఫండమెంటల్ అనాలిసిస్ కోసం. అందులో ఆల్రెడీ లక్షల్లో స్కానర్స్ ఉంటాయి. లక్షల్లో స్కానర్స్ ఉంటుంది. మీకు నచ్చిన పారామీటర్స్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కావచ్చు, లేకపోతే ఈపీఎస్ కావచ్చు, లేదా డెట్ ఈక్విటీ రేషియో కావచ్చు, డిఫరెంట్ పారామీటర్స్ మీరు అక్కడ పెట్టి రన్ చేయడం ద్వారా ఆర్ఓఈసీ కావచ్చు, ఆర్ఓసీ కావచ్చు, ఇలాంటివన్నీ మీకు ఎగ్జాక్ట్లీ అండర్ వాల్యూడ్ అంటే మీనింగ్ ఏంటి మీకు ఎగ్జాక్ట్ ఐడియా కనుకుంటే వాటిని ఫిల్టర్లో పెట్టి రన్ చేస్తే మీకు స్టాక్ లిస్ట్ వస్తుందండి. దాంట్లో మంచి హాట్ సెక్టర్ ఏదైనా ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు లిటిల్ బిట్ ఈజీ అంట ఆ ఏరియాలో. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే ఈ సిరీస్లో మనం ఫస్ట్ వీడియోలో ఒక 5 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చూసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ టాపిక్స్ కూడా తీసుకుందాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.